అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఎక్కువ మంది విద్యార్థులు సార్ సైకాలజీకి సంబంధించి ఏ బుక్స్ చదవాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు సిలబస్లో ఉన్నటువంటి అంశాల ప్రకారం కులంకషంగా మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇప్పుడు సైకాలజీ సిలబస్ టెట్ సిలబస్లో మనకి చూసుకుంటే 9 టాపిక్స్ ఉంటాయి. 9 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 7వ టాపిక్ పెడగాలికల్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. 7వ టాపిక్ మనకి బోధనా శాస్త్ర అంశాలు, 8వ టాపిక్ మూల్యాంకనానికి సంబంధించిన అంశాలు ఇచ్చి 9వది ఇక్కడ ఐసీటీ మీద ఇవ్వడం జరిగింది. ఇలా 9 టాపిక్స్తో టెట్ సిలబస్ ఇచ్చాడు. అంటే ఈ 9 టాపిక్స్ చదివితేనే మనకి అక్కడ 30 మార్కులు కవర్ అవుతాయి అన్నమాట. 9 టాపిక్స్ చదవాలి. ఈ 9 టాపిక్స్ కూడా ఖచ్చితంగా అకాడమిక్ బుక్సే చదవాలి. ఎందుకంటే అకాడమిక్ బుక్స్ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలనే ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి మెజారిటీ 95% అకాడమీ నుంచి ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అకాడమీ చదవాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుక్స్ ఫాలో అవుతూ సిలబస్ డిజైన్ చేశాడు అంటే మొట్టమొదట ఈ పుస్తకం అన్నమాట, శిశు వికాస దృక్పథాలు అనేటువంటి పుస్తకం. ఇందులో మీకు 5 యూనిట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ 5 యూనిట్స్ కూడా యాజ్ ఇట్ ఈజీగా 5 టాపిక్స్గా మనకి టెట్ సిలబస్లు ఇచ్చాడు. అంటే మొదటి టాపిక్ చూడండి, డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనే టాపిక్. అలాగే రెండోది థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్. మూడోది చైల్డ్హుడ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ అనేటువంటి టాపిక్. ఇక 4వది అడాలసెన్స్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అనేటువంటి టాపిక్. 5వది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటి టాపిక్. ఈ 5 టాపిక్స్ ఇందులో ఉన్నటువంటివే. 5 టాపిక్స్ కూడా మనకి ఇందులో ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాడు అనమాట. ఇంకా అసలు ఒక అక్షరం కూడా మిస్టేక్ లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు 5వ టాపిక్ మన వైయక్తిక భేదాలు ఇక్కడ ఉన్నది. ఇక్కడ కూడా 5వ టాపిక్ వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. అలాగే కౌమార దశ, బాల్య దశలో సాంఘీకరణ, వికాస సిద్ధాంతాలు, మానవ వికాస ఉపగమాలు అనేటువంటి 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్ యాజ్ ఇట్ ఈజ్గా మొదటి 5 టాపిక్స్ ఇచ్చాడు. అంటే 9 టాపిక్స్లో 5 టాపిక్స్ కేవలం ఈ పుస్తకం నుంచి ఉన్నాయి. అంటే సగం కంటే ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చదవటం ద్వారా మనకి ఖచ్చితంగా ఒక 12-15 మార్కులు అక్కడ కవర్ అవుతున్నాయి. ఇక 6వ టాపిక్గా ఏమి ఇచ్చాడు ఇక్కడ, అండర్స్టాండింగ్ లెర్నింగ్, అంటే అభ్యసనానికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చాడు. అంటే ఎప్పటి నుంచో మనం చదువుతున్నటువంటి అంశాలు. అభ్యసనం అంటే ఏంటి, అభ్యసన లక్షణాలు, అందులోనే మళ్ళీ మనకి స్మృతి, విస్మృతి, పావులో సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, ఇలా అన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశాలే ఉన్నాయి ఈ 6వ టాపిక్. అయితే ఈ 6వ టాపిక్ సంబంధించి మనకి ఈ పుస్తకంలో వివరణ లేదు. ఇది కంప్లీట్గా మొదట 5 ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. మరి 6 కోసం ఏం చదవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మరొక సైకాలజీ బుక్ ఉంటుంది, ఇది మీరు చదవాలి. ఇందులో యాజ్ ఇట్ ఈజ్గా మనకి అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి, చెట్టుకి అన్నీ కవర్ అవుతాయి ఇక్కడ. అంటే మనం మొదట చెప్పినటువంటి 5 టాపిక్స్ కవర్ అవుతాయి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి 6వ టాపిక్ ఈ లెర్నింగ్, అభ్యాసం అనేటువంటి టాపిక్ కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 4 యూనిట్స్ మనకి కనపడుతున్నాయి. ఇందులో శిశువు యొక్క వికాసం అంటే మొదట ఇచ్చిన 5 చాప్టర్స్ ఇక్కడ మళ్ళీ కవర్ అవుతాయి మనకి. అంటే అక్కడ చదవాలి, ఇక్కడ చదవాలి. అలాగే రెండోది వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు అనే టాపిక్ ఇక్కడ మనకు 5వ టాపిక్ ఉన్నది. 6వ టాపిక్ అభ్యసనం ఇచ్చాడు. అభ్యసనం అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇందులో 78వ పేజీ నుంచి 178వ పేజీ వరకు. అంటే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో విషయం ఉంటుంది, దాంతోపాటుగా ప్రాక్టీస్గా ఒక 200-300 బిట్లు కూడా ఉంటాయి. ప్రతి చాప్టర్ కూడా 4 యూనిట్లు ఇచ్చాడు. 4 యూనిట్లకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ కూడా మనకి ఉన్నది. సో ఇట్లాగా ఈ 6వ టాపిక్ అంటే లెర్నింగ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్ టాపిక్ మనం చదవలసినటువంటి పుస్తకం. ఇది అకాడమిక్ బుక్ కాబట్టి ఇది చదువుకోవాలి. ఇక 7వది ఇది పెడగాలజీకి సంబంధించినటువంటి అంశం, అంటే బోధనా శాస్త్ర అంశాలు. ఇక్కడ బోధనా శాస్త్ర అంశాలు వచ్చేటప్పటికి మనం మెథడాలజీ చదువుతాం కాబట్టి సోషల్ వాళ్ళు సోషల్ మెథడాలజీ చదువుతారు, మిగతా వాళ్ళు ఎవరు మెథడాలజీ వాళ్ళు చదువుకొని ఉంటారు కాబట్టి అందులో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనకి కవర్ అయిపోతుంటాయి. ప్రత్యేకంగా మళ్ళీ మనం ఫోకస్ పెట్టక్కర్లేదు. అలాగే సైకాలజీలో ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతాలు ఇక్కడ మనకి కవర్ అవుతుంటాయి. అంటే ఇట్లాగా ఈ బోధనా శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఈ పుస్తకంలో మనకి కవర్ అవుతాయి. అలాగే ఈ బోధనా శాస్త్రానికి సంబంధించిన అంశాలు మనకి మరొక పుస్తకం ఉన్నది. ఇది ప్రజెంట్ అయితే తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకంలో మనకి లభిస్తూ ఉంటుంది. మేబీ
అమెజాన్లో కూడా దొరకవచ్చు, చూసుకోండి. ఇదనమాట. ఇందులో మనకి ఫస్ట్ యూనిట్ ఏంటంటే బోధనా శాస్త్రం, భావనలు, దృక్పథాలు. రెండవ యూనిట్ బోధనా శాస్త్రం, వనరులు, అలాగే ఆచరణలు. మూడవది అభ్యసనం, భావన, ప్రక్రియ. ఇలా ఇచ్చాడనమాట. ఇది అటు బోధనా శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, అలాగే ఐసీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు 4, 5 ఉంటాయి. అంటే మొత్తం 5 యూనిట్లు. అందులో 3 యూనిట్లు మనకి బోధనా శాస్త్రానికి సంబంధించిన అంశాలు, అభ్యాసనానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. చివరి 4, 5 యూనిట్లు ఈ యొక్క ఐసీటీకి సిలబస్ సంబంధించి ఉంటుంది అనమాట. ఇది కూడా ఫాలో అవుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్లో, టెట్ ఎగ్జామినేషన్లో. మొన్న కూడా ఫాలో అయ్యాడు, అంతకుముందు ఫాలో అయ్యాడు, మేబీ తర్వాత కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇది కూడా అకాడమిక్ పుస్తకం కాబట్టి. ఇది మనం ఈ బోధనా శాస్త్రానికి సంబంధించిన అంశాలు చదవవలసినటువంటి పుస్తకం. ఒకవేళ ఈ పుస్తకం లేదు అనుకోండి, అయినా కానీ మీ సంబంధిత మెథడాలజీ పుస్తకాలు మీరు చదువుతారు కాబట్టి అక్కడ మనకు కవర్ అవుతుంది. లేదు ఈ పుస్తకం ఉందనుకోండి, మీరు హాయిగా మీరు అది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూపిస్తున్న పుస్తకాలు మీరు మార్కెట్లో దొరుకుతాయి, తీసుకోండి. లేదనుకుంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మేము ఇప్పుడు చూపిస్తున్న పుస్తకాలకు సంబంధించి పీడిఎఫ్లు పొందుపరిచాం. సో ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఇక్కడ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్. ఆ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఈ పుస్తకాలు పీడిఎఫ్లు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చక్కగా చదువుకోండి విద్యార్థులారా. ఇది 7 కాన్సెప్ట్కి సంబంధించిన అంశం. ఇక 8వ కాన్సెప్ట్ మీరు తీసుకుంటే అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. అంటే మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ. ఇందులో సిసిఈ ఉంటుంది, అలాగే ఆర్టీ యాక్ట్ ఉంటుంది, ఎన్సిఎఫ్ 2005 ఉంటుంది, 2011, అలాగే 2023 విద్యా విధానం. ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇవన్నీ మనకి కవర్ అవుతుంటాయి డిఫరెంట్ యాంగిల్స్లో. మనకి సైకాలజీ చదివినప్పుడు, అలాగే మన సొంత మేతరాలు చదివినప్పుడు ఇవన్నీ మనకి కవర్ అవుతుంటాయి. కాబట్టి ప్రత్యేకంగా మనం దీనికోసం ఇబ్బంది పడక్కర్లేదు. డిఫరెంట్ పుస్తకాల్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న అంశాలన్నీ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ప్రధానంగా ఆర్టీఐ చట్టం అంటే సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం మన సైకాలజీలో ఎలాగో చదువుతాం, అది కవర్ అయిపోతుంది. అలాగే ఎన్సీఎఫ్ 2025, ఎన్సీఎఫ్ ఏపీఎస్సీఎఫ్ 2011 కానీ, ఎన్ఈపీ 2020 కానీ, ఇవన్నీ కూడా మనకి సైకాలజీ పుస్తకాల్లో కవర్ అవుతుంటాయి. లేదా విద్యా దృక్పథాల పుస్తకాల్లో కూడా మీకు ఇవన్నీ కూడా కవర్ అవుతుంటాయి. విద్యా దృక్పథాల్లో మనకి చట్టాలు, వీటికి సంబంధించిన అంశాలు ఒక చాప్టర్ ఉంటుంది విద్యా దృక్పథాల్లో. అక్కడ ఆ పుస్తకంలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న అంశాలు ఇక్కడ మనకి కవర్ అవుతుంటాయి. సో ఎందుకైనా మంచిది ఆ పుస్తకం కూడా చూపిస్తాను. ఇదిగో ఇందులో మనకి ఈ రిలవెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్న విద్యార్థుల. అంటే చూడండి సిలబస్ ఎంత క్రిటికల్గా ఉన్నది, ఎంత ఫిల్టరింగ్ చేయడానికి ఇంత అలాగే ఇచ్చాడు అనేది గమనించుకోండి. ఒకప్పుడు సైకాలజీ అంటే ఒక పుస్తకం చదివితే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, అనేక పుస్తకాలు ఇక్కడ సిలబస్ ఇవ్వటం జరిగింది టెట్ కోసం. ఇక్కడ 8వ టాపిక్స్ అది కవర్ అవుతుంది. ఇక 9 తీసుకుంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ. ఇక ఐసీటీకి సంబంధించి బ్రహ్మాండమైన పుస్తకం ఏముంది సార్ మార్కెట్లో అంటే ఇదిగో ఇదే. ఈ పుస్తకం మీకు ఈ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు. అలాగే ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ పుస్తకంలో ఉన్న అంశాలు కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఉన్నాయి. సో ఇది కనుక మీరు చదివితే ఖచ్చితంగా ఐసీటీ నుంచి ఒక 4-5 ప్రశ్నలు వస్తున్నాయి, కొన్ని ఎగ్జామ్స్లో 3 వస్తున్నాయి. అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక 5 ప్రశ్నలు వస్తున్నాయి అనుకోండి. 5 ప్రశ్నలు అంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ ఐసీటీ మీద కూడా ఫోకస్ పెట్టండి. పుస్తకం పెద్దదే, కాకపోతే ఏంటంటే ఇందులో ఎక్కువ డిజైన్స్, బొమ్మలు, కొంచెం పేజీ విఫలంగా ఇవ్వటం వల్ల మీకు పెద్దగా కనపడుతుంది. కానీ చదువుకుంటూ పోతూ ఉంటే అది మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే టెర్మినాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. బట్ అవసరం అలాంటిది. మరి ఏం చేస్తాం. కాబట్టి మిగతా 90% ఉన్న అంశాలు బాగా చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐసీటీని కూడా మీరు దృష్టి పెట్టగలిగితే అక్కడ ఎలిమినేషన్ విధానంలో 4 ఆప్షన్లో మనం ఏదోటి ఖచ్చితంగా ఎన్నుకోగలుగుతాం. అప్పుడు ఏమీ చదవకుండా వెళ్తే ఏది ఎన్నుకోలేం. కాబట్టి కొంత మనం గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. అలా గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి మీకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. ఇది సైకాలజీకి సంబంధించి ఏం చదవాలి అనేటువంటిది యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఇక్కడ చెప్పింది. సిలబస్లో ఏమున్నది, ఆ సిలబస్ ఏ పుస్తకం నుంచి ఇచ్చాడు, ఏ తెలుగు అకాడమీ పుస్తకం నుంచి ఇచ్చాడో చెప్పాను. కాబట్టి ఈ పుస్తకాలు చదవండి, మార్కెట్లో ఉంటే చక్కగా కొనుక్కు తెచ్చుకోండి. లేని వాళ్ళు మురళీధర్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్లు ఉంటాయి, అందులో
డౌన్లోడ్ చేసి అందులో చక్కగా చదువుకోండి విద్యార్థులారా. ఇక వీడియో ముగించే ముందు ఎవరైనా ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ని 10 మందికి షేర్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా చేయండి విద్యార్థులు. ఎందుకంటే ఈ విషయం నలుగురికి తెలిస్తే మంచిది, అట్ ద సేమ్ టైం మాకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. జై హింద్.